హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చర్చికి వెళ్తున్నాం. తెల్లారి హ్యాపీ క్రిస్మస్. అందరికి మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మహారాజు ఇక్కడైతే మార్నింగ్ చలి పెడుతుందని చెప్పేసి చర్చిలో వాళ్ళందరం బయటకు వచ్చేస్తే చర్చి అయిపోయిన తర్వాత మంట అయితే వేసుకొని చలిగా ఆగాం. ఇప్పుడే ప్రేయర్కి వెళ్ళి అయితే వచ్చామండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నాకు తెలిసి నిద్ర అయితే లేచి వెళ్ళాం కదా, ఇప్పుడు వీళ్ళు నాకు తెలిసి ఇప్పుడు స్లీప్ వేస్తారు అనమాట. ఇక మనకి ఇప్పుడు వర్క్ ఉంటుంది. వీళ్ళు మాత్రం చూడండి ఎట్లయితే ఉందో అట్లా మొత్తం తీసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు వీళ్ళు ఒక స్లీప్ వేస్తారు. మనం మార్నింగ్ ప్రేయర్కి అయితే వెళ్ళాలి కదా, మనం పనులు అయితే చేసేసుకుందాం. వీళ్ళైతే నిద్రపోతారు నాకు తెలిసి. మనం ఏం చేయాలంటే డోర్ వేసేసి పనులు స్టార్ట్ ఏం పని అనుకుంటున్నారా? చర్చికి అయితే వెళ్ళాలిగా, పిల్లలకైతే కడుపు నుండి పెట్టి తీసుకొని వెళ్ళాలి కదా. మేమైతే చికెన్ అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30కే చికెన్ అయితే తీసుకొని వచ్చాం. ఇంక ఇప్పుడైతే నేను గిన్నెలు కడిగేసి మొత్తం పని అయితే ఏం చేయాలి. నైట్ చలి పెడుతుందండి బాబు, బాగా చలి పెడుతుంది. షాపింగ్ దగ్గర 10-10:30 అయింది నైట్. ఇంతకీ ఏమేమి కొనుక్కున్నాము ఏంటో చూపించలేదు కదా, చూపిస్తా కంపల్సరీగా. రెడీ అయ్యే ముందు చూపిస్తా, ఓకేనా? అలా ఉంటుంది ఇంకలా ఎక్కడ మనం ఎక్కడ పైన వీడియో వస్తుంది కాదు, వాయిస్ పెట్టలేదు అంటాను. ఏది ఇంకో పినేసి కొంచెం లాంగ్ వెళ్ళు, నేను కనపడాలిగా. ఇంక ఇక్కడ అయితే ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారండి. క్రిస్మస్ కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆ మధ్యలో ఉన్న తమ్ముడు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఆ తమ్ముడు కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని చెప్పేసి తీసుకొచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా సరదాగా నా కొడుకు, నేనైతే నిద్ర వస్తుంది మమ్మీ అంటూ ఇంక ఇలా వాలిపోతూ ఉండు, నేను తీస్తున్నాను ఊరికే అండి. వాడు నిద్రపోవట్లే, యాక్షన్ అయితే చేస్తుంది అనమాట నా కొడుకు. ఇంకా అలా ముచ్చట్లాడుతూ ముద్దులు ఆడుతూ ఉన్నా. ఇంక ఇక్కడైతే మా పాప పాటలు పాడుతుంది చూడు ఒకసారి. నా కూతురు అయితే పాట పాడుతుంటే వద్దు, ఇప్పుడు ఈ పాట వద్దు, జీసస్ సాంగ్ పాడు. పాటలు పాడు. పుట్టారు రో మహారాజు యేసయ్య పుట్టారు రో, మన కోసం పుట్టారు రో మహారాజు యేసయ్య పుట్టారు రో. అక్కడ దాకా వచ్చి ఇంకా ఇంకో బెత్లెహేములో బెత్లెహేములో సందడి, పశుల పాపలో సందడి, యేసు పుట్టారని మహారాజు పుట్టారని, బెత్లెహేములో సందడి, పశువుల పాపంలో సందడి, ఎగురు. ఇప్పుడు మా బావగారితో ముచ్చట్లు. బావగారు అంటే అన్నయ్య అంటాను. మాట్లాడు సొంత మా మేనమా కూతురండి, నేను మాట్లాడా. ఎప్పుడు అక్కడ దెమ్మల కాడ ఫోన్ చేస్తున్నా తెలుసా, ఇదిగో ఎవళ్ళు అడిగితే ఎవళ్ళు కాదు, సొంత మా మేనమా కూతురని నేను చెప్పా.
మాలో మాకేంటి, నువ్వు మాట్లాడలేదుగా. నేనేందుకు మాట్లాడాలి, నువ్వు అట్నుండి అవ్వకుండా వస్తాను, నేను ఇట్నుండి అవ్వకుండా నీతో నేను మాట్లాడినట్టు నీతో నేను మాట్లాడినా. ఇంకా మాట్లాడేది ఏంటి, ఇద్దరు మాట్లాడతా. అన్న ఇప్పుడు నీకు యూట్యూబ్ లో వస్తావు నువ్వు. యూట్యూబ్ లో అందరూ పెట్టా బాగా